మా ప్రహారీ కూడా మాకు కావాలంటూ రోడెక్కిన ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా వాసులు హైడ్రా కొన్ని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు. బాచుపల్లిలోని ఏవీఆర్ ప్రణవ్ ఎంటిలియా సరిహద్దు గోడ కూల్చివేయడమే నిదర్శనం. కొందరు పనిగట్టుకొని తమ ప్రహారీ గోడను అన్యాయంగా హైడ్రా తొలగించిందని ఏపీఆర్ ప్రణవ్ ఆంటిలియా వాసులు రిలే దీక్ష ఆంటిలియాను రక్షించండి, ప్రజలపై దాడి కాదు, అభివృద్ధిలో కావాలి, మా కాంపౌండ్ వాల్ను కూల్చడం న్యాయమా, గేటెడ్ కమ్యూనిటీ వాసులు అని నినాదాలు చేశారు. ఈ రిలే నిరాహార దీక్షకి మాకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా యాంటిలియా అసోసియేషన్ తరపున, మా రెసిడెంట్స్ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే, హైడ్రాకి ఇచ్చిన అధికారము ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ గానీ, అసెట్ ప్రొటెక్షన్ గురించి గానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాట్యూటరీ బాడీగా హైడ్రా నియమించినప్పుడు ఇంత ఇల్లీగల్ గా వితౌట్ సర్వింగ్ నోటీసెస్ ఒక 5 డే మార్నింగ్ మా యాంటిలియాలోకి వచ్చేసేసి మా గోడను కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తూ అసలు దాన్ని ఇన్స్టిట్యూట్ చేసినటువంటి పాలసీని ప్రక్కదోవ పట్టించేసి ఇల్లీగల్ గా అన్లాఫుల్ వేలో మాకు ఈ విధంగా గోడను పడగొట్టేసేసి వాళ్ళని ప్రజలకు ప్రొటెక్షన్ అందించండి, మీరు ఎక్కడైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ తీసివేసి వాటిల్ని ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని సీఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ హైడ్రా నియమించారో ఈ రోజు అది ఆ డైరెక్షన్ మొత్తం మార్చుకుని డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఎక్కడైతే లాఫుల్ గా మేము ఇది మాది ఆథరైజ్డ్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఇక్కడ ఎక్కడ అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, ఎఫ్టీఎల్స్ కానీ, లేక్స్ కానీ, కబ్జాలు చేసింది కానీ, ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమీ లేవండి. ఇటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కమ్యూనిటీలోకి హైడ్రా వచ్చేసేసి అక్కడ లేనటువంటి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసి వెనకున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా ఏదైతే జరుగుతుందో అక్కడ ఉన్నవన్నీ డ్రై ల్యాండ్స్ అండి, ఇంతవరకు ఎవరు దాన్ని ఆక్యుపై చేయలేదు, అవి ఇంకా వేకెంట్ గానే ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి మీరు వితౌట్ సర్వింగ్ నోటీసెస్ మీరు రావాలంటే అక్కడ ఒక ఇమ్మినెంట్ డేంజర్ ఫర్ ద పీపుల్ ఉంటేనే మీరు వితౌట్ సర్వీసెస్ బాగా ఇవ్వకుండా గోడ పడగొట్టాలండి. కానీ అక్కడ ఎటువంటి నిర్వాసితులు ఎటువంటి ఆవాసం లేకపోయినా కానీ మీరు ఆ గోడను పడగొట్టేసేసి మా యాంటిలియా త్రూ మీరు ఏ రోడ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మల్లంపేటలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని అండి. మేము ప్రణీత్ యాంటిలియా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మా సమస్య తెలుసుకుని మీరు మా సమస్య వినడానికి వచ్చినందుకు ఫస్ట్ గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మాది ప్రణీత్ యాంటిలియా వచ్చి 2012లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి. ఇది రీసెంట్ గా హైడ్రా వాళ్ళు మొన్న 24వ తారీఖు మాకు వితౌట్ నోటీస్ తో వచ్చేసి మా వెనకమాల గోడ పగలగొట్టారు. ఆ గోడ బ్యాక్ సైడ్ ఎటువంటి రోడ్లు లేవు, ఆ వెనకమాల నివాస స్థలాలు ఏమి లేవు, అంతా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. మాకు మెయిన్ గా ఏంటంటే సార్, హైడ్రా వాళ్ళని అధికారులని కొంతమంది రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ మా యాంటిలియా 37, 38, 39లో గోడ కబ్జా చేసి మా బిల్డరు ల్యాండ్ కబ్జా చేసి గోడ కట్టారని అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆ వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రా వాళ్ళు వచ్చి మా గోడను కొట్టారు. యాక్చువల్ గా 100 ఫీట్ రోడ్డు 54, 55 అండ్ 57 సర్వే నెంబర్లో అక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి ఉంది. మా ఏదైతే 60 ఫీట్ ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ ప్లేస్ లో గోడ పడగొట్టాము. ఈ ప్లేస్ కాదు ఇంకో ప్లేస్ మారుస్తాను అంటున్నారు 60 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు లోపల కూడా మాకు డ్రైనేజ్, ఎలక్ట్రికల్ అండ్ మాకు సంబంధించినటువంటి డైలీ నీడ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ రోడ్డు కూడా మాకు సెట్ అవుతుంది, ఎందుకంటే 50 ఫీట్స్ గ్యాప్ ఉంది. దాంట్లో ముందుకెళ్ళిన తర్వాత ప్రణీత్ ఎన్క్లేవ్ 11 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు 2000 ఫ్యామిలీస్. రైజీనే ఒక 900 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా పక్కన టౌన్ స్క్వేర్ 525 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చాయి ఒక 1000 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం 25,000 మంది ఈ రోడ్ లో తిరుగుతున్నాం. ఆల్రెడీ 2 years బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం జరిగింది. వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి, మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పి మీ ద్వారా అధికారులని అర్జీ చేస్తున్నాము. వాస్తవాలుగా మీకు ఉన్న మ్యాప్లు అని మీకు ప్రెజెంట్ చేస్తాం.